హాయ్ ఫ్రెండ్స్, ఒక చక్కటి నీతి కథ. ఒకరోజు ఒక సాధువు తుంబుర మీటుతూ చక్కగా ఓ తత్వాన్ని పాడుకుంటూ రాజవీధుల గుండా తిరుగుతున్నాడు. ఆ తత్వంలోని అర్థం ఏంటంటే, కలి అంటే విభేదమని, కలి మనుషుల మధ్య చిచ్చు పెడుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అతడు పాడుతున్న తత్వంలోని అర్థం. సరే, ఇలా తత్వం పాడుకుంటూ ఉంటే రాజమందిరం మీద విహారం చేస్తున్న రాజుగారు ఆ తత్వాన్ని విన్నారు. చాలా బాగుంది, నచ్చింది. సేవకుల్ని పంపించి రాజ్యసభకి సాధువుని తీసుకురండి అని పురమాయించారు. సేవకులు వెళ్ళిన సాధువుని రాజ్యసభకు తీసుకొచ్చారు. మళ్ళీ సభాసభ్యులందరి మధ్యన కూర్చొని మళ్ళీ అతని చేత ఆ తత్వాన్ని పాడించుకొని విని ఆనందించారు. ఆ సాధువుకి చాలా బంగారం, రత్నాలు బహుకరించారు రాజుగారు. చాలా బాగుంది పాట అని. సరే, సాధువు మాత్రం తిరస్కరించారు. ఏంటి, నువ్వేం చేస్తుంటావు అని అడిగారు రాజుగారు. నేను వస్త్రాలు నేస్తూ ఉంటాను అని చెప్పాడు సాధువు. సరే, అయితే నీ పనికి వచ్చే వస్తువునే ఇస్తాను ఉండు అని వజ్రాలు పొదిగిన కత్తెర ఒకటి బహుమానం చేస్తారు రాజుగారు. అయినా తిరస్కరిస్తాడు సాధువు. ఏంటి, రాజంతటి వాడిని నేనే ఏం కావాలి అని కోరుకుంటుంటే ఏం కావాలో చెప్పమంటే, సరే మీరు ఇంతగా బతిమాలుతున్నారు కాబట్టి నాకు ఒక సూది ఇప్పించండి చాలు అన్నారంట. సూదా ఏంటి, రాజంతటి వాడిని అడిగితే ఎందుకు పైసా విలువ చేయని సూది అడుగుతావేమిటి నువ్వు అని అడిగారట. దానికి సాధువు ఇలా చెప్తున్నాడు. మహారాజా, కత్తెర వస్త్రాన్ని రెండుగా విడదీస్తుంది, అదే సూది కలుపుతుంది. నాకు కావలసింది కలిని జ్ఞాపకం చేసే వస్తువు కాదు, కలిని మరిచిపోయే వస్తువు కావాలి. నాకు అలా కలిపేది కావాలి, అదే కలి దోషానికి విరుగుడు అని సాధువు జవాబు చెప్పాడు. ధన్యవాదములు. హిమబాల.